హలో శివ, చెప్పు శివ. నారకల్లో ఒకటి వచ్చింది, నారకల్లో వచ్చింది కానీ మా ఉన్నారు రాలే. డబ్బు కట్టిందా? ఒకటి అయింది, ఒకటి కాలే. అవునా? ఇప్పుడు ఎంత డబ్బులు నాకు నాకనే నాకు ఇంకా అది ఎంతో మాట్లాడుకునిండ్రు, అది కట్టేస్తారు. ఎంత అంటున్నా దానికి? 3.5. 3.5 మొత్తము? మొత్తం 3.5 కానీ వీళ్ళు ఇస్తాన్నది 4 ఇస్తా అన్నారు. అంటే మేము ఇంకా డైరెక్ట్ చేయండి 4 ఇచ్చేస్తుందని చెప్తుండే. నాకు చెప్పిపోతుంది అంటే నువ్వు ఒక మాట అయిపోతుంది నాకు. అది ఇంకా మామనాడిదే సక్సెస్ అవ్వాల్సింది కానీ అది కాలేదు, అదే బాధ. అది రీఫండ్ చేస్తున్నాడు, మామనాడు అవుతుంది. అది ఇంకా ఉన్నాయంట. ఎలా అంటే దీంట్లో కావు, వేరే వేరే డిపార్ట్మెంట్లు ఉన్నాయంట. హైదరాబాద్లో ఉన్నాయంట. హైదరాబాద్లో కాదు, ఎఫ్సిఐ చెప్తే కదా అది. ఎఫ్సిఐ ఇంకా ఉన్నాయంట. దాంట్లో 10 లక్షలు మంచిగా ఆయన హైదరాబాద్నా? ఏమో మరి నోటిఫికేషన్లు అన్నీ అయిపోయినాయి కదా. జిహెచ్ఎంసీల కాంట్రాక్ట్ బేస్ ఏమంటారు, కంప్యూటర్ ఆపరేటర్ కదా ఉన్నాయంట. మళ్ళీ అవి వేస్ట్. నువ్వేం చెప్పించుకో పంచాయత్ సెక్రటరీ మరి? నువ్వేం చెప్పించుకో పంచాయత్ సెక్రటరీ? నేను అప్లై చేయలే కదా. నాకు ఒక్క మాట అయిపోయింది. ఏమో అది అట్లా అయిపోయింది, ఏం చేస్తాను. నేను విఆర్ఓ రాయకనే తప్పు చేసిన, అసలు మేజర్ మిస్టేక్ అదే. విఆర్ఓ ఎందుకు? విఆర్ఓ రాసింటే విఆర్ఓ కూడా నేను అయిపోతుంటే నాది అయిపోతున్నా. ఇక పరిస్థితి వాడు లాస్ట్ మూమెంట్ లో తెలిసింది. అది నాకు ఫస్ట్ లో తెలియదు. నేను అట్లా ఇట్లా ఉంటుంది అనుకుంటే రాస్తుంటే, నేను ఎగ్జామే రాస్తుంటే. లాస్ట్ మూమెంట్ లో అంటే మొన్న తెలిసింది. అట్లా అయింది. ఇక ఫస్ట్ అది పేమెంట్ చేయాలంటే ఓకే అన్నట్టు. మామనాడు పేమెంట్ చేయాలని చెప్పిన. అడంతా ముందు చెక్ లిస్ట్ అన్నాడు కానీ వద్దురా పోయి నిదాన్ని పెట్టుకో, చెక్లు ఏమవుతుందని చెప్పినట్టు. చెక్స్ నువ్వు 50 ఇచ్చినట్లు నేను రిటర్న్ నీకు చెక్ ఇస్తానా అని చెప్పిండు. సేఫ్ షాప్ లో నాకు కిందనే ఉన్నాడు వాడు కూడా. అట్లా అది నేను చెక్ ఇస్తానంటే అరే నీతోనే ఎడిపోతారా పోయి, నేను నమ్మకం ఉందిలే, నాకు చెక్ ఏమవుద్దని చెప్పినట్టు. ఏమో అది ఇప్పుడు 100% అయిందన్నా అన్నాడు, ఒకటి కాలేదు. మరి ఏం చేయాలి నేను? అట్లా చూద్దాం, మనకు తెలియదు అప్పుడు లాస్ట్ మూమెంట్లో. అది కూడా కానీ నేను అందరికీ చెప్తుంటే కానీ అసలు ఇది అవుతుందో కాదో అని నాకు డౌట్. అందుకోసమని ఇప్పుడు ఒక 5-6 మందిని తీసుకెళ్ళినాం అనుకో, దాంట్లోకి 1-2 అయ్యి మిగతా కాలేదనుకో, ఆ 4 మళ్ళీ మన మీదే పడుతుంది ఫోర్స్. ఒకవేళ ఒకటి సక్సెస్ అయ్యింది, ఒకటి కాలేదంటే ఒక హాఫ్ వరకు వచ్చింది అనుకో, రిమైనింగ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకేమన్నా ఉంటే అవి ఫైల్స్ అప్ అయిపోవచ్చు వాళ్ళకి. అట్లా ఇంకేమైనా నోటిఫికేషన్ ఉంటే మళ్ళీ ఒకసారి అడిగి చూద్దాం. లేకుంటే నేను చేయకపోతుంటా విఆర్ఓ అంటే. విఆర్ఓ కూడా అవి 4 ఇదే 5. కాకపోతే వీళ్ళు 3.5 వద్దు సార్, మేము ఇప్పుడు ఇస్తాము, నాకు పర్ఫెక్ట్ చేయండి, మేము 4 ఇచ్చేస్తాము రౌండ్ ఫిగర్ అని చెప్పింది వీళ్ళే. అందులో ఒకటి కాలేదు, ఏం చేద్దాం. అసలు చెప్పినదే కాలేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అతందే కాలేదు, ఎమ్మడే వేసుకొచ్చినది అయింది. విఆర్ఓ ఒక 50 ఎక్కువ అయింది. అయినా సరే 400 ఏం ఫస్ట్ అయితే ఇది చేయరా ఆయన అని చెప్పింది. ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందా? ఇంకెప్పుడు ఎక్కడిది అయిపోయింది, ఆ రిజల్టే బయటకు వచ్చింది. అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఏదో ఉంటుంది, ఉన్నది 6 అని చెప్పింది, 6 అని చెప్పిండే. 6 ఎలా పెడతారు రా కొన్ని. ఒకసారి ఆయన నెంబర్ అడుగు, ఒకసారి కాన్ఫరెన్స్ పెడతావు, మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు నేను పొద్దున్నే వాడిని తిట్టి నాకు కొంచెం ఒకటి కానందుకు అట్లా అయింది. సాయంత్రం మాట్లాడదంటే